ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు చాలా క్షేమముగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా ఈ రోజున ఆయన యొక్క సన్నిధిలో మనల్ని ఈ విధంగా సజీవులకులో నిలబెట్టి ఉన్నారు. ప్రభు ఈ దినమంతయు మనల్ని కాపాడి సంరక్షించును గాక. ఈ ఏప్రిల్ మాసంలోనే 7 రోజులు గతించిపోయాయి. 8వ తేదీన మనము ఈ విధంగా ప్రవేశించబడ్డాం. ఆయన కృపా కాపుదల సంరక్షణే. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా చెప్పిన రీతిగానే గత వారాలన్నింటిలో కూడా చెప్తా వచ్చాం. గత వారంలో కూడా మనం అనౌన్స్ చేసాం. రేపు ఉదయం పాసెస్ మీటింగ్, రేపు సాయంకాలం గాస్పల్ మీటింగ్, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడిక చర్చి ఎదుట మనం ఏర్పాటు చేశాం. కనుక ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. దైవజనులు పాస్టర్ హల్లెలూయా గారు వస్తున్నారు. ఆయన గొప్ప దైవ సేవకులు. ఆయన యొక్క వాక్యాలు దేవుని యొక్క సన్నిధి నుండి మనం వింటూ ఆశీర్వాదకరంగా మనం ముందుకు కొనసాగించబడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎండలు బాగా ప్రారంభమైపోయాయి. చాలామంది మన భారతీయులు విహారయాత్రలకి బయలుదేరుతూ ఉంటారు. ఎండల కాలంలో కొంచెం ఆ యొక్క సముద్రాలు తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంచెం సేద తీరాలని చెప్పి సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని అనుభవించడానికి సముద్రంలో స్నానాలు చేసి కొంతమంది నేను గమనించాను, మన ఇండియన్స్ కానీ లేక ఫారినర్స్ కానీ. సో నేను హుబ్లీ, గోవా ప్రాంతాల్లో సేవ చేసినటువంటి ఆ దినాలలో గోవాలో మన ప్రతి సంవత్సరం వాళ్ళు ఐ థింక్ ఆ ఫారినర్స్ అంతా కూడా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలాగా మోస్ట్లీ 6 months అనుకుంటా వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఆ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు ఆ యొక్క సన్ బాత్ అంటూ దాన్ని చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సీజన్. సో మన ఇండియన్ సీజన్స్ వేరు, వాళ్ళ సీజన్స్ వేరు. మన ఇండియా సీజన్ వచ్చేటప్పటికి ఈ ఎండాకాలంలో వెళ్తుంటాం. వాళ్ళైతే ఆ టైంలో చలికాలంలో వస్తారన్నమాట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ ప్రాంతాల్లో ఈ సమయాల్లో ఎక్కువగా ఉంటారు వాళ్ళు. సో జనవరి వరకు కూడా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అలాగే సముద్రంలోకి వెళ్ళి స్నానం చేయటం, వచ్చి ఇసుకలోనే పడుకుంటారు. మన వాళ్ళలో కూడా కొంతమంది అలాగే ఇసుకలో పడుకుంటారు. సో ఇసుకలో పడుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇసుకలో పడుకొని ఇలాగ అనుభవిస్తూ ఉంటారు. ఆ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి అలా చేశాడు, ఇసుకలో పడుకున్నాడు, సముద్రంలో స్నానం చేశాడు, మళ్ళీ వచ్చి ఇసుకలో పడుకున్నాడు, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసి మంచిగా శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని తన పడకలో ఇంట్లో ఉన్న తన బెడ్ మీద పడుకున్నాడు అనుకోండి. అప్పుడు ఆ పడుకునే సమయంలో బెడ్ మీద కొంచెము ఇసుక ఉందనుకోండి, కొంచెం ఇసుక, ఆ ఇసుక ఉంటే దాన్ని కొద్దిగానే ఇసుకే కదా, ఏముందిలే దాందేముందిలే అని అనుకుంటాడా అంటే అనుకోడు. సో ఇంతకుముందేమో సముద్రపు ధరణ ఆ ఉప్పు నీళ్ళు స్నానం చేసి సముద్రపు ధరణ ఇసుకలోనే కొంతమంది పై బట్టలు కూడా లేకుండా పడుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అండర్వేర్స్తో పాటు పడుకున్న వాళ్ళు కూడా మనం గమనిస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడేమో అంత పూర్తిగా ఇసుకలోనే పడుకున్నప్పుడు లేని బాధ, ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెము బెడ్ మీద కొంచెం ఇసుక కనపడింది అనుకోండి, ఆ కొంచెం ఇసుకను బట్టి సంతోషంగా పోతే బందిలే కొద్దిగా ఇసుకే కదా అన్నట్లుగా ఉంటాడంటే ఉండలేడు. ఖచ్చితంగా ఆ ఇసుకను దులిపేస్తాడు, కిందకి తోసేస్తాడు. అరే ఇంతవరకు నువ్వు అక్కడ అలా ఉన్నావు, ఇక్కడేమో ఇలా ఉన్నావు కదా అని అంటే, అక్కడైతే ఉన్నామండి, ఈ బెడ్ మీద, ఈ మంచం, ఈ పరిస్థితి, ఇంత మంచి బెడ్ మీద ఇక్కడ పడుకునేటప్పుడు ఇసుక పెట్టుకుంటే ఎంత చికాగ్గా ఉంటుంది, చిరాకు వస్తుంది కదా, ఎలా సాధ్యం, ఎలాగ పడుకుంటాం అని అంటారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇన్సిడెంట్ని మనం ఆధ్యాత్మికమైన జీవితానికి పోల్చుకుంటే సముద్రపు ధరలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం, ఇసుక, సముద్రపు నీళ్లు, అవి ఇసుక, ఇవన్నీ కూడా సముద్రపు నీళ్ళే ఆనందిస్తాం కానీ తాగలేము.
సముద్రంలో ఈత కొట్టడానికి అక్కడ ఉండి ఆ అలల తాకిడికి ఆనందంగా ఉంటుంది, కానీ అది ఎక్కువ సమయం అనుభవించలేం. ఆ ఇసుక బాగానే అనిపిస్తుంది, అక్కడ ఉల్లాసంగా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చి నీ గదికి వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఆ తర్వాత నీ పడక గదికి వెళ్ళినప్పుడు పడుకునే సమయంలో కొంచెం ఇసుకైనా సరే నువ్వు సహించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైన జీవితంలో దీన్ని మనం అన్వయించుకొని చూసినప్పుడు ఈ సముద్రము లోకానికి సాదృశ్యం. లోకపు అలలు, లోకపు నీళ్లు, ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాలు, సంతోషాలు బాగానే ఉన్నాయి అని అనిపిస్తుంది. అక్కడే మనం ఉంటాం, దొర్లుతాం, ఇసుకల్లో అట్టుబడినది ఇటుబడుకొని మనం అసలుకి సన్బాత్ అన్నట్టుగా చాలా గొప్పగా చేసుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వేరు వస్త్రాలు ధరించుకొని స్నానం చేసి వేరు వస్త్రాలు ధరించుకున్నప్పుడు ఆ కొద్దిపాటి ఇసుకనైనా నువ్వు సహించలేవు. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ఒక వ్యక్తి కడగబడి పాపము నుండి, శాపం నుంచి విడుదల పొందిన తర్వాత ఆ వ్యక్తి నిజమైన ఆ మార్పు చెందిన వ్యక్తి జీవితంలో కొంచెమైనా సరే సహించలేడు. కొద్దిగా పొరపాట్లు, కొంచెం తప్పిదాలు అన్నా కూడా తట్టుకోలేడు. అసలుకి అది అతని జీవితానికి చాలా వెకసంగా మారిపోతుంది. అరే నేను ఎందుకు అలాగే ఇలాంటి జీవితం ఉండవద్దు కదా, ఇలాంటి మార్గాలు ఉండకూడదు కదా, ఇలాంటి పద్ధతులు నాకు రాకూడదు కదా, ఇలాంటి ఆలోచన నేను చేయకూడదు కదా, ఇలాంటి మోసాలు నాలో ఉండకూడదు కదా అని నిజమైనటువంటి మార్పు చెందిన వ్యక్తిలో అలాంటి తలంపు కలుగుతుంది. అన్యదా అందరిలో ఇలాగ ఉంటుందని చెప్పలేదు బైబిల్లో. నిజంగా యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడితే అతని జీవితంలో ఉన్న అపవిత్రత అంతా కూడా ఒప్పుకోలు చేసి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దేనికి కూడా అతను చోటు ఇవ్వడానికి ప్రయాసపడు. ఒకవేళ చోటు ఇచ్చినా అది ఎమ్మటి అతని మనస్సాక్షిని ప్రేరేపిస్తుంది. ఇది పొరపాటు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాల్సింది అన్నటువంటి మార్పు అతనిలో మనం గమనిస్తాం. ఈ రోజున మన జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదపు మార్గాల్లో మనం కొనసాగించబడుతున్నాం? లోక సంబంధమైన వాటిల్లో ఆనందించాం. నేను కూడా రక్షించబడక మునుపు లోక సంబంధమైన వాటిల్లో ఆనందించా, సంతోషించా. అది కూడా బాగుంటుందని చెప్పి ప్రయాసపడ్డ పరుగులెత్తా. మీకు తెలుసో తెలియదు, మీకు చెప్పానో లేదో నాకు తెలీదు. నేను స్కూల్కి వెళ్తే క్రికెట్ మీద ఉన్న మోజు చేత నా పుస్తకాలు బయట పక్కన పెట్టాలి కదా, గ్రౌండ్లో సెంటర్లో పెట్టలేం కదా, గోడ దగ్గర పెట్టాం పుస్తకాలు, క్రికెట్ ఆడుతానే ఉన్నాం. అటుగా ఎప్పుడు ఆవులు తెలియదు, కానీ పుస్తకాలు ఆవులు తిన్నా కూడా మేము క్రికెట్లో లీనమైపోయాం. అలాంటి బ్రతుకు నాది. సో దేవుని కృప చేత ఇప్పుడు నేను వాటికి, దేవుడు నన్ను పరిపూర్ణంగా విడిపించాడు, వాటికి నేను దూరస్తున్నాను. ఏదైనా ఒక సమయం ఉంటే మాత్రం టైంపాస్కి, అది కూడా పక్కగా చూడాలని ఏమి ఉండదు, ఏదో హైలైట్స్ అని అంటారు కదా, వాటిని మాత్రం చూస్తుంటారు. సో అది కూడా తప్పే అన్న మనసాక్షి ప్రేరేపిస్తుందిగా నేను దాన్ని కూడా వాంటెళ్ళి నా దైవ సంబంధమైన సమయాన్ని విడిచి వాటి కోసం నేనేమైతే ప్రాకులాట్లేదు. ఒకప్పుడు నేను దేవుని సన్నిధిని కూడా వదులుకొని ఆ యొక్క సీరియల్కి, ఆ యొక్క క్రికెట్ మ్యాచ్లకి పరుగులెత్తిన దినాలు నా చిన్నతనంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగా మార్పు చెంది నిజంగా ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడితే చిన్నదైనా సరే పొరపాట్లు, తప్పిదాలని నువ్వు దేవుని సన్నిధిలో సహించలేవు. వాటిని ఒప్పుకోలు చేసి విడిచిపెట్టుకుంటావు. ఎందుకంటే మన యేసయ్య పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరించినటువంటి మాటకు పరిపూర్ణంగా లోబడతాం. ప్రభావ విధంగా నిన్ను కూడా పవిత్రపరిచి ఆయన సన్నిధిలో నువ్వు వాంఛించిన ఆ యొక్క హృదయపూర్వకమైన వాంఛను బట్టి పరిశుద్ధతలో దేవుడు నిన్ను నిలబెట్టి నిన్ను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. లోక సంబంధమైన ఆనంద సంతోషాలకి, దైవ సంబంధమైన ఆనంద సంతోషాలకి, ధన్యతలకు ఉన్న వ్యత్యాసం మాకు మీరు తేటగా, స్పష్టంగా, సూటిగా మీరు చెప్పారు. ఈ మాటలు బట్టి మీకు వందనాలయ్యా. మీ కృప చేత, మీ యొక్క దయతో అయ్యా వాక్యాన్ని బోధించిన నేనైనా, విన్న ప్రజలైనా నా జీవితంలో కూడా ఇంకా ఈ చిన్న ప్రతి విధమైన అపవిత్రతను నేను విడుచుకొని మీ ద్వారా విడుదల పొంది కడగబడి పరిశుద్ధపరచబడి
మీ యొక్క సన్నిధిలో ఉన్న ధన్యకరమైన జీవితాన్ని, ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించుటకు సహాయం ఇచ్చే కృపయు కాపుదల సమాధానం అనుగ్రహించి ఒక్కొక్క బిడ్డ యొక్క జీవితంలో ఆనందమయముగా పరలోక రాజ్య సంతోషాన్ని కలుగు చేస్తూ నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మానుకును ప్రభు అక్కడి పర్యంతం కృపతోడేవుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం ప్రభువు యొక్క సన్నిధిలో పరిపూర్ణంగా ధన్యకరమైన ఆశీర్వాదకరమైన ఆనంద సంతోషాలను నువ్వు అనుభవిస్తూ ఆయనకి సాక్షిగా ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ప్రారంభంలో చెప్పినట్లుగానే రేపటి దినమే పాస్టర్ గారు వస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఉదయకాలం సేవకుల్ని, సేవను గురించిన భారము బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయకాలం రావచ్చు, అలాగే సాయంకాలం కూడా పబ్లిక్ మీటింగ్ అందరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వాదముగా ఆ కూడికలోకి నడిపించి దేవుడు మీ ద్వారా తన నామాన్ని మహింపరచుకున్నాడుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.